హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఇన్ దిస్ వీడియో మనం అయితే నెదర్కి వెళ్ళబోతున్నాం. లాస్ట్ వీడియోలో పోర్టల్ని బిల్డ్ చేసాం, బట్ నెదర్కి వెళ్ళలేదు. ఈ రోజు మనం నెదర్కి వెళ్ళబోతున్నాం అండ్ నెదర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇంకా చాలా జరగబోతున్నాయి. అండ్ లాస్ట్లో నేను పోర్టల్ని బ్రేక్ చేసేసాను. ఎందుకు చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సావ్ మనం ఈరోజు పోర్టల్కి వెళ్ళిపోతున్నాం అండ్ అక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నాకైతే నిజంగా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. లాస్ట్ టైం ఏంటంటే పోర్టల్ క్రియేట్ చేసిన వెంటనే నేనైతే అక్కడికి వెళ్ళేసి వచ్చాను. బట్ నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ అనేది చేయలేదు. సో ఈసారి నేను టూల్స్ అవన్నిటిని తీసుకెళ్తున్నాను అన్నట్టు. అండ్ ఏం జరుగుతుందో నాకు నిజంగా తెలియదు. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఫటాఫట్ ఆర్మర్స్ టూల్స్ అన్నిటిని పెట్టుకున్నాను అన్నట్టు. అండ్ జస్ట్ ఇప్పుడు వెళ్ళాల్సింది అండ్ పోర్టల్లోకి అడుగు పెట్టాల్సిందే. అండ్ ఇక్కడ ఫైనల్‌గా అడుగు పెట్టేసాను. అండ్ వావ్ గైస్, మనం పోర్టల్‌లో వేరే దగ్గరికెళ్తున్నాం. సో ఫైనల్‌గా ఇక్కడికైతే వచ్చేసానన్నట్టు మరోసారి. అండ్ ఏందంటే ఇక్కడ నుంచి ఇట్లా చూసి నేను వెళ్ళిపోయానన్నట్టు. అండ్ ఈ గోల్డ్‌ని చూసాను బట్ కలెక్ట్ చేయలేకపోయాను. బట్ ఈసారి అంతా గిలెక్ట్ చేసేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ అయితే ఇక్కడికెళ్దాం. అండ్ ఇక్కడ ఏంది లావా ఉంది. చాలా లావా ఉంది. ఇక్కడంతా వచ్చేస్తుంది కాబట్టి ఈ లావాని క్లోజ్ అయితే చేసేసాను నేను. అండ్ ఇక్కడ కూడా లావా ఉంది. దాన్ని కూడా క్లోజ్ చేయాలి. లేదంటే అది మనకి కొంచెం కూడా బ్రేక్ అయిందంటే మనం చచ్చిపోతాం అన్నట్టు. సో ఇక్కడ ఈ గోల్డ్‌ని అయితే ఫటాఫట్ కలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. బికాస్ మనకి చాలా తక్కువ గోల్డ్ దొరుకుతుంది కదా. సో అందుకే ఇక్కడ గోల్డ్ అయితే చాలా ఉంది. సో ఫటాఫట్ వీటిని అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో ఏంటంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి అండ్ టూల్స్ అవన్నీ ఇక్కడైతే క్రాఫ్ట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళా ఇంటికి ఎవరు వెళ్తారు అన్న థాట్ తోటి. సో ఇక్కడ ఏంటంటే నా దగ్గర పికాక్స్ అయిపోయింది. సో నేను ఇప్పుడు పికాక్స్ అవన్నిటిని కలెక్ట్ చేసి తీసుకురావాలి. అవి క్రాఫ్ట్ చేసి తీసుకురావాల్సి వస్తుంది. సో నేనైతే మరోసారి మన వరల్డ్కి అయితే వచ్చేసాను అన్నట్టు. అండ్ ఇక్కడ నేను కొన్ని టూల్స్ని మరోసారి క్రాఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ మనకి పికాక్స్ యూజ్ పడుతుంది కాబట్టి పికాక్స్ అండ్ క్రాఫ్టింగ్ టేబుల్, ఫౌండర్స్ అండ్ చెస్ట్ బాక్స్ ఇవన్నిటిని తీసుకెళ్తాను. ఏదైనా యూజ్ ఉంటుంది ఏమో అనేసి. సో ఫటాఫట్ ఇక్కడ ఏంది స్టార్ట్ అయితే చేసేసాను అన్నట్టు. ఆల్మోస్ట్ కొన్ని ఐటమ్స్ అవన్నీ అయితే నా దగ్గర అయిపోయినాయి. అండ్ ఫటాఫట్ దీంట్లో పెట్టేశాను. బట్ ఇప్పుడు నాకు కావాల్సింది పికాక్స్. అండ్ పికాక్స్ కోసం కావాల్సింది ఐరన్. అండ్ ఐరన్ మనం లాస్ట్ మనకి కేవ్లో కనిపించింది లావా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు. సో అక్కడ నుంచే ఆ ఐరన్ని కలెక్ట్ చేసి అయితే తీసుకొచ్చి దానితోటి పికాక్స్ని అయితే క్రాఫ్ట్ అనేది చేసుకుంటాను. సో చలో ఫటాఫట్ వెళ్ళిపోదాం వితౌట్ టైం వేస్ట్. అండ్ ఫైనల్గా నేనైతే ఇక్కడికి వచ్చేసాను అన్నట్టు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చిన వెంటనే నైట్ అయిపోయింది కాబట్టి నేనైతే ఫటాఫట్ ఈ ఐటమ్స్ చూసి పడుకున్నాను అన్నట్టు. అండ్ ఇంతలోనే మనకి మార్నింగ్ అయిపోయింది. అండ్ ఫటాఫట్ నేను చాలా నెమ్మదిగా వెళ్తున్నాను. బట్ ఏంది ఇంత ప్రశాంతత అని అనుకున్నాను. ఎదురుగా క్రీపర్ వచ్చింది. అండ్ దాంతోటి కూడా మనం ఎట్లనో అట్లా పోరాడాలి కదా అనేసి అది కిందికి వచ్చేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ కాక అయితే నెమ్మదిగా వచ్చేస్తున్నాడు. అండ్ నేను ఇక్కడికి వెళ్దాం అనుకున్నాను, బ్లాస్ట్ అయిపోయింది. అది స్టార్ట్ అయ్యాను అన్నట్టు కేవ్ లోపలికి వెళ్ళడానికి. సో చలో ఫటాఫట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అండ్ ఐ హోప్ మనకి లోపలైతే ఏ క్రీపర్ ఏ జాంబీ అయితే ఉండకూడదు అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఎవరు లేరు కదా. ఓకే. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనం ఫటాఫట్ ఈ ఐరన్ అయితే కలెక్ట్ చేసుకుందాం. అండ్ దీంతోటి కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం దీంతోటి పికాక్స్ చేసుకుందాం. సో ఇక్కడ మైనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను నేను. సో ఫైనల్‌గా మైనింగ్ అయితే అయిపోయింది. జస్ట్ వీటిని కలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక స్టెప్ అయితే మనకు కలెక్ట్ అయిపోతుంది ఇది. అండ్ ఓకే. ఫైనల్‌గా నాకు 10 ఐరన్స్ అయితే దొరికినాయి అన్నట్టు. అండ్ ఎదురుగా కూడా మనకి కొంచెం కనిపించింది కాబట్టి దాన్ని కూడా నేను తీసుకోవడం జరుగుతుంది. సో చలో ఫటాఫట్ దాన్ని కూడా తీసుకుందాం వితౌట్ వేస్ట్. ఇక్కడికొచ్చాను నేను. నా కుక్క ఏదో జాంబీని చంపేసింది. సో సరేలే ఆ జాంబీని చంపేసింది. మనం లావా కోసం వచ్చాం కదా ఈడికి. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఐరన్స్ అయితే దొరికినాయి నాకు. సో టోటల్ 16 ఐరన్స్ అయినాయి నా దగ్గర. అండ్ ఇక్కడ జాంబీస్ వచ్చేసారు. పదండి త్వరగా వెళ్ళిపోదాం పదండి. నడురా నడు. ఓకే. ఫైనల్‌గా నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పైకెళ్ళిపోయాను. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది మెల్టింగ్. అండ్ మెల్టింగ్‌కి చాలా టైం పడుతుంది. మీకు అందరికి తెలుసు కాబట్టి మనం అప్పటిదాకా వెయిట్ చేయాల్సి వస్తది. సో ఇక్కడ మెల్టింగ్ పెట్టి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి దాన్ని ఫటాఫట్ నేనైతే కలెక్ట్ చేసుకోవాల్సి వస్తది. అండ్ ఇక్కడ ఫైనల్‌గా ఐరన్ అయిపోయింది కాబట్టి దాన్ని కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫటాఫట్ మనం పికాక్స్‌ని క్రాఫ్ట్ చేసుకుందాం. ఓకే. బట్ దానికోసం నాకు కావాల్సింది స్టిక్స్ కూడా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో అన్ని ఐటెమ్స్ నేను క్రాఫ్ట్ చేసి పెట్టుకున్నానన్నట్టు. సో ఇక్కడ జస్ట్ మనం పికాక్స్ అండ్ కత్తిని అవన్నిటిని క్రాఫ్ట్ అయితే చేసుకుందాం. అండ్ ఇంతలోనే మనకి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం జస్ట్ పడుకోవాల్సొస్తది. దాని తర్వాత నేను నెదర్‌కెళ్దాం. అండ్ నెదర్‌కెళ్ళినప్పుడు ఈసారి అయితే ఖచ్చితంగా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో గుడ్ నైట్ గైస్. అండ్ ఫైనల్‌గా ఇక్కడ మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఫటాఫట్ వెళ్ళిపోవాలి. ఎక్కడికి? నెదర్‌కి. సో చలో ఇంకెందుకు టైం వేస్ట్. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళాల్సొస్తది. అండ్ ఇక్కడ నేను దాన్ని మైనింగ్ క్రాఫ్ట్ చేసిన ఐటమ్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఈ 2 కుక్కలనైతే నా ఎంబడైతే తీసుకెళ్తున్నాను. ముగ్గురిని అనుకున్నా బట్ మళ్ళీ చచ్చిపోతే బాధ అనిపిస్తది అనేసి ఒక్కదాన్నే తీసుకెళ్తున్నాను. సో చలో ఇంకా పోర్టల్‌కి వచ్చేసాం గైస్ మనమైతే. అండ్ ఇక్కడ ఏంది ఇదంతా ఫైరింగ్ స్టార్ట్ అయింది. అసలు నాకేం అర్థం కావట్లేదు. సరేలే అదంతా మనం ఇడిసబెట్టేద్దాం మనకెందుకు అవన్నీ అనేసి నేను ఐటమ్స్ అన్నిటిని ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈ బెడ్‌ని పెట్టేసుకుంటాను నేను. ఎందుకంటే నిద్ర కూడా ఇంపార్టెంటే కదా గైస్. సో ఇక్కడ ఈ బెడ్‌ని అయితే పెట్టేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ కాదు ఇదాన్ని తీసేస్తే మనం అప్పుడు పడుకోగలం. ఓకే. సో బెడ్‌ని అయితే ఇక్కడ పెట్టేసాను.
ఇక్కడ, ఇక్కడ సెట్ అయింది బెడ్డు. అండ్ ఇక్కడ మనకి క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ చెస్ట్ బాక్స్ కూడా ఫటాఫట్ పెట్టేస్తాను నేను. ఇక్కడ పెడతాను వాటిని. సో, ఇక్కడ, ఇక్కడ అంతా అయిపోయింది. సో, లెట్స్ గో ఇగ మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అండ్ ఈ ఫైర్‌ని మనం ఆర్పొచ్చు మన చెయ్యితోటి. సో, ఇయన్నీ ఫైర్‌ని ఆపుకుంటా ఎళ్తున్నాను. ఇదేంది రావట్లేదు? ఇందాక వచ్చింది గదా! సరేలే అండ్ ఇక్కడ నాకు ఈ క్రిస్టల్స్ దొరికినాయి. దీనితోటి ఏం చేస్తారో నాకు తెలీదు. బట్ దొరికినవైతే దొరికింది. అండ్ దీన్ని మైనింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాను నేను. ఎందుకంటే దేనికో దానికి యూజ్ అయితే వస్తాయి కదా! సో, వీటిని మైనింగ్ చేసి ఫటాఫట్ మన చెస్ట్ బాక్స్‌లో అయితే పెట్టేసుకుందాం. సో, ఇక్కడ కాదురా అది ఇక్కడ, ఇక్కడ పెట్టేసుకుందాం. ఏదో దానికి యూజ్ వచ్చేస్తది. మనం ఎళ్ళేటప్పుడు వాటిని తీసుకెళ్దాం. ఓకే. అండ్ ఇక్కడ ఇదేందో నాకు తెలీదు. సో, దీన్నైతే నేను చంపేయడం జరిగింది. నా కుక్కనే ఏసుకున్నది దాన్ని. బట్ అదేంటి నాకు తెలీదు. నిజంగా తెలీదు. అండ్ ముందుకెళ్ళిపోదాం. ఇంకా నా కుక్క కాలుతుంది మంటల వల్ల. ఈ బతుకుల మనవాడ ఇక్కడ ఎన్ని మంటలున్నాయో. అసలు నరకం కంటే తక్కువ లేదు. అయినా ఇంతేంది నాకు అర్థం కాదు. ఇక్కడ వాటర్ ఏస్తే పోతది కావచ్చు. సరేలే అది అంతా తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడికెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏందంటే ప్రతి దగ్గర లావాలుంది. కొంచెం మిస్టేక్ జరిగినా మనం ఖచ్చితంగా సత్తాం తెలుసా? సో, ఇక్కడ ఏందంటే వుడ్స్ కలెక్ట్ చేసి ఐ మీన్ వుడ్స్ అంటున్నా. ఇక్కడున్న ఈ బ్లాక్స్‌ని కనెక్ట్ చేసి నేనైతే ఇక్కడే పెట్టడం జరుగుతుంది. సో, ఇక్కడ వరకు ఫస్ట్ ఇక్కడికెళ్దాం. బట్ ఇక్కడ కూడా మనకి ఈ లావా ఇవంతా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడికెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. ఐ థింక్ సో ఎక్కువ ఏమి లేదనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను వేరేది విన్నాను. ఇక్కడ ఇది ఉంటది, అది ఉంటది. బట్ ఇక్కడ ఏది కూడా లేదేంది అనిపిస్తుంది నాకైతే నిజంగా. సరేలే ముందు ముందు ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసే కొద్దిగా దొరుకుతాయేమో అనుకుంటే ఇక్కడ మొత్తం చీకటుంది. లావా తప్ప నాకు ఇంకా వరకు ఏం కూడా కనిపించలేదు. బట్ అయినా నేను ఇట్లా తిరుగుతూనే ఉన్నాను. ఏదో ఒకటి కనిపిస్తది కదా అనేసి. చలో ఒకసారైతే ముందుకు వెళ్లి చూద్దాం. 4 దిక్కులున్నాయి కదా! 4 దిక్కులు కూడా మనం తిరిగేసొద్దాం. అప్పుడే గాని మనకేదైనా దొరికే ఛాన్స్ ఉందా లేదో తెలీదు. సో, ఇక్కడ నేను నాన్ స్టాప్‌గా తిరగడం అయితే జరుగుతుంది. అండ్ ఇటు సైడ్ ఎళ్దాం ఈసారి. ఎందుకంటే ఇంకా ఇటు సైడ్ దారి ఏం లేదు. అటు సైడ్ ఉంది ఇంకా. సో, నేను ఇటు సైడ్ ఎళ్తాను. సో, ఈ బ్లాక్స్ అన్నిటిని తీసుకున్నాను స్టోన్‌వి. సో, ఇటు సైడ్ ఎళ్ళాం కాబట్టి మనం ఇప్పుడు ఇటు సైడ్ ఎళ్లి చూసుకుందాం. బట్ అంతకంటే ముందు మనం దీన్ని తీద్దాం. లేదంటే మంటలలో మనువాడతాం మనము. సో, ఈ విధంగా బ్లాక్స్ అయితే దీంట్లో పెట్టేసాను ఫైర్ ఆపడానికి. చాలా సేపయితే దీనికే పట్టింది నాకు. బట్ ఫైనల్‌గా నేనైతే వీటిని ఏసేసాను. లేదంటే దారి అనేది క్రియేట్ అవ్వదు కాబట్టి. అండ్ ఫైనల్‌గా ఇక్కడికొచ్చేసాను. ఒక్క నిమిషం అదేందసల? అదేంటి ఫైర్‌దేదో ఉన్నట్టుందది. సరేలే అది మమ్మల్ని ఏమంటది గానీ, మనం ఇక్కడి నుంచి ఎళ్దామా? అండ్ ఇక్కడ గూడా ఏదో ఒకటుందిరా అయ్యా! అరేయ్! అది నేను జూసింది. ఓఎంజీ గైస్! అసలు నాకు ఈ కొత్త కొత్త మాన్‌స్టర్స్ కనిపిస్తున్నారు. అసలు ఏంటో గూడా నాకు తెలీదు. బట్ ఓకే. నేనైతే ఇక్కడ దాకా వచ్చేసాను. ఈ మంటలను ఆర్పాను. అండ్ ఇక్కడేందంటే వీటిని ఇక్కడ పెట్టేస్తాను. మేబీ ఇవి మనకి నార్మల్‌గా హెల్ప్ చేస్తాయా? మరి చంపుతాయో తెలీదు. జాంబీస్ కంటే భయంకరంగా ఉన్నాయి. ఓకే. వీటిని చంపొచ్చు మనం. ఓకే. సో, వీటిని మనం చంపితే మనకి ఏదో ఒకటి వచ్చి ఛాన్స్ ఉందా? లేదా? నా కుక్క చంపేసింది. నా కుక్క చచ్చిపోయిందిరా అయ్యా వాళ్ళందట్లో. అండ్ ఇది నా మీద దాడి చేస్తుంది. నేనే చేసేసిన. ఓకే. సో, ఇది ఇంకా వస్తే ఉన్నాయిరా అయ్యా! ఓకే. మనం గ్రీన్ కలర్‌ది చూసాం గదా! అదే అనుకుంటా ఇది. బట్ ఇది ఫైర్‌ది. ఓకే. అండ్ ఇక్కడ నాకొకటి దొరికింది. అదేందో నాకు గూడా తెలీదు. బట్ వీళ్ళందరినైతే ఇక్కడ ఫైట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను నేను. అండ్ నా దగ్గర కత్తి కూడా అయిపోయింది కాబట్టి నాన్ స్టాప్‌గా ఫైట్ చేయడం జరుగుతుంది గైస్. ఇక్కడ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ మంటలు అవి అబ్బబ్బా! అన్ని దాడి చేస్తున్నాయిరా అయ్యా నా మీద అయితే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందుకెళ్ళాలా, వెనకాలకెళ్ళాలా అనేది అర్థం కాక నేను వెనకాలకే వచ్చేసానన్నట్టు. అండ్ ఇప్పుడేందంటే నేను నా దగ్గర ఉన్న ఐటెమ్స్ అన్నిటిని ఆ బాక్స్‌లో పెట్టి పడుకుంటాను. ఎందుకంటే ఇక్కడంతా నేను సర్వైవ్ చేయడం కొంచెం కష్టమైపోతుంది. దీంట్లో డే, నైట్ కూడా తెలుస్తలేదు. అండ్ ఇక్కడ నా దగ్గర ఉన్న ఈ బ్లాక్స్ ఉన్నాయి గదా! లావా బ్లాక్స్ వాటిని కూడా పెట్టేస్తాను. బికాజ్ దీని యూజ్ నాకు తెలీదు. సో, అప్పటిదాకా దీంట్లోనే పెట్టేస్తాను. అండ్ ఇప్పుడు మనకి ఆ క్యూబ్ నుంచి దొరికిన ఐటెమ్స్‌ని కూడా నేను దీంట్లో పెట్టేస్తాను. దాని పేరేంటి మెగ్మా క్రీమ్ అంట. ఓకే. సో, అవి క్యూబ్ కావచ్చు. ఫైర్ క్యూబ్ అంటారో ఏమంటారో తెలీదు. సో, మనం ఇప్పుడు గైస్ పడుకుందాం. అండ్ పడుకున్న తర్వాతనే మనం ఏదైనా ఒకటి చూడాలి. బికాజ్ ఇప్పుడు నైట్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. సో, ఇక్కడ బెడ్ ఏసుకున్నాం కాబట్టి గుడ్ నైట్. వాట్ ద హెల్! ఇదేం జరిగిందసల? అర్రేయ్! అరే! నేనసలు చచ్చిపోయానెట్లా? సరేలే అదంతా తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం పడుకుందాం. దాని తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ఇక్కడ మార్నింగ్ అయిపోయింది. అండ్ నేను అసలు ఎట్లా చచ్చిపోయానో నాకు తెలీదు. మేబీ మనకక్కడ క్రీపర్ అయ్యి ఉండాలి. లేదంటే ఆ క్యూబ్ వచ్చి ఉండాలి. మేబీ అది వస్తే మనం చేస్తాం ఎందుకు? మనకి డ్యామేజ్ ఇస్తది అంతే అది. సో, నేనైతే ఫటాఫట్ ఎళ్లి చెక్ చేద్దాం అనేసి నేనైతే ఫటాఫట్ ఎళ్ళాను. అండ్ ఫైనల్‌గా ఇక్కడికొచ్చేసాను. అండ్ ఇక్కడ చాలా చూడండి ఫైర్ ఉందిరా అయ్యా! అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఫటాఫట్ ఈ మంటలందరిని ఆర్పాల్సొస్తది. సో, చలో ఫటాఫట్ ఈ మంటలన్నిటిని ఆర్పుదాం. లేదంటే మన డాగీస్‌కి అండ్ మనకి చాలా హార్మ్ జరుగుతది. సో, ఫైనల్‌గా వీటన్నిటిని కూడా ఆర్పేసానన్నట్టు నేను. అండ్ ఇప్పుడేందంటే ఇక్కడ మళ్ళా ఐటెమ్స్ ఈ విధంగా పెట్టడం జరిగింది. అసలు ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బట్ పర్వాలేదు ఐటెమ్స్ ఏమి ఎక్కువగా పోలేదు. బట్ బెడ్ గిట్లా పోయింది. సో, దాన్ని మనం తర్వాత కూడా తీసుకోవచ్చు. బట్ చంపిందేంటి నాకు తెలియాలి అంతే. సరేలే ఇప్పుడు మనం మరోసారి ఆ క్యూబ్స్ దగ్గరికెళ్దాం. ఎందుకంటే అక్కడే మనకి ఇంకో దారి దొరుకుతది గైస్. ఓకే. సో, లెట్స్ గో అండ్ ఫైండ్ ఔట్ అదేంది అనేది. సో, నేనైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాను ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ దాకా వచ్చేసాను. చిన్న క్యూబ్ వచ్చేసింది నా దగ్గరకి. దాన్ని చంపేసాను నేను. ఐ థింక్ సో అక్కడి సైడ్ ఇంకా ఏమీ లేదనుకుంటా.
అని అనుకుంటున్నాను. బికాజ్ చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక్కడ క్రీమ్ దొరికింది. అక్కడ చాలామంది ఉన్నారక్కడ. ఆళ్ళు నన్ను చంపేస్తారు. ఎందుకంటే ఒకదాని తర్వాత ముగ్గురు, ఇద్దరు అన్నట్టు డివైడ్ అవుతూ ఉంటాయి అవి. సో, ఇప్పుడు నేను ఎట్లన్నా సరే వాటన్నిటిని చంపితే తప్ప నేను అటు సైడ్ ఎళ్ళలేను. అండ్ అటు సైడ్ ఏముంది అని నాకు చూడాలని ఉంది గైస్. సో, చలో ఫైట్‌ని మొదలు పెట్టేద్దాం. ఇంకెందుకు లేటు. వీటిని చంపడం అంత ఈజీ కాదు. బట్ అంత డిఫికల్ట్ కూడా కాదు. నార్మల్‌గా ఏసేస్తున్నా నేనైతే. సో, ఇక్కడ చూడండి ఒకదాని తర్వాత ఇద్దరు, ముగ్గురు అబ్బబ్బా! ఈ ఫైట్ నాకసలు ఏం అర్థం కావట్లేదు. దీనికంటే బెస్ట్ మన వరల్డ్‌లో ఉండే. జాంబీస్ వచ్చారా, చంపామా, అయిపోయిందా. దీంట్లో చూడండి ఈళ్ళైతే ఆడుకుంటున్నారు. అయ్య! నా హెల్త్ కూడా ఇక్కడ పోతుంది. అసలు నేనేం చేయాలో నాకు అర్థమే కావట్లేదు. ఓకే. ఇంకొకటుంది. ఇటు సైడ్ ఇంకొకటి. ఓకే. ఓకే. సో, వీటన్నిటిని చంపేసాను. అండ్ ఇంకొకటొచ్చింది. దీన్ని కూడా చంపేసే లోపు ఇవి 3గా డివైడ్ అయినాయి. వాట్ ద హెల్ గైస్. సో, మరోసారి చచ్చిపోయి నేను మరోసారి మన ఇంటికి రీస్పాన్ అయ్యాను. బట్ నేను ఇక్కడికి ఓడిపోలేదు. నేను మరోసారి ఆ నెదర్‌కెళ్తా. ఓకే. సో, ఫైనల్‌గా ఇక్కడికొచ్చేసాను. అండ్ ఇక్కడ నేను మరోసారి వాళ్ళ దగ్గరికైతే వెళ్తున్నాను. బికాజ్ నేను ఇప్పుడు సీరియస్ ఉన్నాను. ఇక్కడ చూడండి అన్నీ ఇటు సైడ్ వచ్చేసాయిరా అయ్యా! అటు సైడ్ ఉన్న క్యూబ్స్ అన్నీ ఇటు సైడ్ వచ్చేసాయి. ఓహ్ మై గాడ్ గైస్. సో, నేనైతే ఇక్కడ కంటిన్యూస్‌గా ఫైట్ చేయడం అయితే స్టార్ట్ అనేది చేశానన్నట్టు. అండ్ ఫైనల్‌గా కొన్నిటినైతే చంపాను నేను. చూడండి ఎన్ని చంపానో. అండ్ ఇంకా వస్తే ఉన్నాయి ఏందిరా అయ్యా! ఎప్పుడైపోతాయి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సో, ఇక్కడ ఏంటంటే వీటిని పెట్టేస్తున్నాను. సో, వీటిని పెట్టేశాను. అండ్ అటు సైడ్ ఏదో ఉన్నట్టుంది. బట్ ఏముంది అనేది నాకు కూడా తెలీదు ఎగ్జాక్ట్‌గా. ఖచ్చితంగా అక్కడ సైడ్ వెళ్ళాలి గైస్ నేను. అక్కడ ఏముంది అని నాకు చూడాలని ఉంది. అండ్ ఫైనల్‌గా మరోసారి చచ్చిపోయి బతుకుతూ ఇక్కడ సర్వైవ్ అవుతే ఉన్నాను నేను. అండ్ వాటర్ ట్రై చేశాను. బట్ వాటర్ దెబ్బకి ఆరిపోయిందన్నట్టు. ఫైర్‌ది తీసుకెళ్ళి నేను ఈ స్ఫింట్ అండ్ స్టీల్ తీసుకెళ్ళి నేనైతే వాటిని మంటలు పెడదాం అనుకుంటున్నాను. అది వర్క్ అవుతదో వర్క్ అవ్వదో నాకు తెలీదు. బికాజ్ అవి ఫైర్ క్యూబ్స్ కాబట్టి ఇది దేనికి యూజ్ అవ్వదు. బట్ నా దగ్గర ఇప్పుడు నా దగ్గర ఎటువంటి టూల్స్ లేవు. ఇప్పుడు నేను టూల్స్ కూడా మన ఇంటి నుంచి తీసుకురావాలి. నేను తీసుకురావడం మర్చిపోయాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో, వీటిని దీనితోటి చంపడానికి ట్రై చేస్తున్నాను. ఐ హోప్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. సో, ఇటు నుంచి మనం ఈ విధంగా ఇక్కడ సైడ్‌కి వచ్చేసాం. సో, ఇప్పుడు నాకు టూల్ ఒకటి దొరికింది. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా ఏసేయొచ్చు. ఇంకా టూల్స్ కొన్ని అటు సైడ్ ఉన్నాయి. ఆర్మర్ ఆ టూల్స్. సో, చూడండి ఎట్లా డివైడ్ అయినాయి. రామ వీళ్ళని ఎట్లా చంపాలో నాకైతే అర్థం కావట్లేదు. వన్ షాట్ ఏదైనా ఉంటే చెప్పండి గైస్ కమెంట్‌లో. వన్ షాట్‌లో వేసేటట్టు. సో, నాకైతే ఏం అర్థం కాక వీళ్ళని ఈ విధంగా అయితే చంపడం జరిగిందన్నట్టు. ఇప్పటికి నేను చాలా టైర్డ్ అయిపోయాను వీటితోటి. అండ్ ఈ మంటలు నార్పి ఈ అన్ని ఐటమ్స్‌ని కూడా ఫటాఫట్ కలెక్ట్ అయితే చేసుకున్నాను. బట్ అయినా సరే ఇవి ఎందుకు వస్తున్నాయిరా నాకు అర్థం కాదు. ఓకే. ఇవి డివైడ్ అవ్వలేదు. ఓహ్! డివైడ్ అయిందా? ఓకే. సో, అటు సైడ్ అయింది. ఇటు సైడ్ చూసుకోలేదు. ఓకే. సో, వీటన్నిటిని ఫైనల్‌గా చంపేసానని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ముందుకెళ్దామా? ఓకే. సో, ద హెల్ అదేంటి? ఇప్పుడు ఇదేందిరా అయ్యా! అబ్బా! అది ఎందుకట్లా సీరియస్‌గా చూస్తుంది నాకు అర్థం కాదు. ఓఎంజీ గైస్ దాని కళ్ళు, ఐస్ చూడండి. చాలా క్రీపర్‌గా అనిపిస్తుంది నాకు. స్కేరీగా ఐ మీన్. ఓకే. సో, నేనైతే ఇక్కడ దారి చేసుకుంటూ వెళ్తున్నాను. ఇదొకటి ఇక్కడ ఉంది మెగ్మాది. మెగ్మానా ఏదో ఒకటి క్యూ అందాం. ఓకే. సో, దాన్ని అయితే చంపేసాను. ఇంకొకటి వస్తుంది. అబ్బబ్బా! ఇన్ని ఎక్కడి నుంచి రీస్పాన్ అవుతున్నాయి. వీళ్ళతోటి ఒక గోస ఉంది నాకు అర్థం కావట్లేదు. సో, ఇవన్నిటైతే తీసేసాను. బికాజ్ నాకే డ్యామేజ్ అయిపోతుంది అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా. సో, నేనైతే వీటిని ఈ విధంగా కవర్ అయితే చేశాను అన్నట్టు. సో, లెట్స్ గో ముందుకెళ్ళి దీని అంతు చూద్దాం గైస్ ఫస్ట్ అయితే. ఎందుకంటే నేను అటు సైడ్ వెళ్ళాలి. సో, మరోసారి అయితే ఇక్కడికి వచ్చేసాను. సో, నేను లెఫ్ట్ రైట్ చేస్తే ఉన్నాను. దీన్ని నా వరల్డ్‌లో పంపిస్తే ఎలా ఉంటది అనేదైతే ఆలోచించాను. బట్ ఇది చాలా పెద్దగా ఉండడం వల్ల నా వరల్డ్‌కైతే వెళ్ళలేకపోతుంది కాబట్టి నేను దీన్ని చిన్నగా చేసేసాను. ఐ మీన్ దీన్ని చంపడానికి ట్రై చేశాను. అప్పుడు దీని పిల్లలొస్తాయి కదా! అవి మన పోర్టల్ లోపలికెళ్ళిపోతాయి. సో, వెళ్ళిపోయిందా? ఓహ్! పైనుందా? ఇంకా వెళ్ళిపోయిందేమో అనుకున్నా నేను. సో, ఇంకొకటి కొన్ని డ్యామేజ్ చేస్తే అది ఖచ్చితంగా డ్యామేజ్ కింద పడిపోతుంది. ఇప్పుడు 3 అయినాయి కాబట్టి ఈ 3 కూడా మనకి పోర్టల్ లోపలికెళ్ళిపోయినాయి. ఐ మీన్ మన వరల్డ్‌కెళ్ళిపోయినాయి. నా వరల్డ్ అంతా నాశనం చేయు కదా! మేబీ నాశనం చేస్తే సరేలే కాసేపు అయ్యాక మనం కూడా వెళ్దాం కానీ ఫస్ట్ అయితే అక్కడ క్యూబ్స్ ఉన్నాయా ఇంకా లేదా చూద్దాం. సో, ఇక్కడ ఈ కాకి ఎవడ్రయ్యా? అతను డ్యామేజ్ ఏమి ఇస్తలేడు. బట్ చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నాడు. ఇతను ఎవడు కూడా తెలీదు. అసలు నేను అతన్ని చంపను. అతను నన్ను ఏమంటలేడు కాబట్టి అని అనిపిస్తుంది. ఆయనతో పోయి చక్కని కొట్టినంటే ఓకే. కొట్టలేదు. సో, ఐటమ్స్ అన్నిటిని ఈ విధంగా కలెక్ట్ చేసుకున్నాను మరోసారి. సో, ఇక్కడ ఏంటంటే ఈ దారిని చేద్దాం. అండ్ ఇక్కడైతే ఎటువంటి ఏం లేదు. అండ్ ఈ విధంగా ఫస్ట్ ఈ లావాని క్లోజ్ చేద్దాం. ఎందుకంటే దీంట్లో వన్స్ నేను పడ్డానంటే దాంట్లోనే పడతాను నేను. సో, ఈ ఫైర్‌ని ఆపేద్దాం ఈ విధంగా. ఓకే. ఇది ఆగిపోయింది. అండ్ అటు సైడ్ అయితే ఏం లేదు. సో, ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ ఏముంది అనేది. ఇక్కడ ఇంకా ఉన్నాయిరా అయ్యా! ఇక్కడ నుంచి పోయినాయి అంటే అక్కడున్నాయి. అర్రే యార్! ఇంత దమ్ ఏంట్రా అయ్యా! అసలు ఈ నెదర్‌లో అన్నీ క్యూబ్సే ఉంటాయా ఏంటి? ఇంకా వేరేడేమి ఉండయా? యాక్చువల్లీ వేరే ఇంకా క్రేజీ థింగ్స్ ఉంటాయి. దాంట్లో హౌసు ఇది అది ఉంటాయి అనుకున్నాను. బట్ దాంట్లో నాకేం కూడా కనిపిస్తలేదు. అసలు ఏం లేవా ఏంటి? సరేలే మనం వెళ్లి చెక్ చేద్దాం. ఇక్కడైతే నేను గోల్డ్ తీసుకొని ఇప్పుడు మన ఇంటికెళ్తున్నాను. బికాజ్ మన ఇంటి కూడా చెక్ చేయాలి కదా! అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంది అనేది. సో, లెట్స్ గో.
ఓకే. సో, మన వరల్డ్‌కయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ ఈ మన వరల్డ్‌లో ఇవి సర్వైవ్ అవ్వలేవు. బికాజ్ మనం గూడా వాటి వరల్డ్‌లో సర్వైవ్ అవ్వలేం కాబట్టి, అవి కూడా ఇక్కడ సర్వైవ్ అవ్వడం కష్టమవుతుంది. సో, వాటన్నిటినైతే వాటర్ లోపలికైతే పాడేసానన్నట్టు. అండ్ అలా ఒక రౌండ్ ఏసేసొద్దాం. ఐ థింక్ సో. ఈ ఎంత రౌండ్‌లో అవి సర్వైవ్ అయ్యగలుగుతాయా? అవ్వవా? లేదు గైస్, చచ్చిపోయినాయి అవన్నీ గూడా. నాకైతే చాలా ఆనందంగా అనిపిచ్చింది. సో, ఇప్పుడు మన వరల్డ్ పరిస్థితి ఏంది? ఐ మీన్ నెదర్ పరిస్థితి ఏంది? మరోసారి ఎళ్లి చెక్ చేద్దాం. నేను ఇక్కడికి మరోసారి అయితే వచ్చేసాను. ఐ మీన్ వాటినే చంపడానికి వచ్చేస్తుంటాను. ఎందుకంటే ఇక్కడ ఆకలయింది, హెల్త్ తగ్గిపోతుంది. ఆ క్యూబ్స్ అయితే నా దిమాగ్ ఖరాబ్ చేసేసాయి. ఇంకా చాలా ఉన్నాయి. సో, లెట్స్ సీ గైస్ వన్స్ అగైన్ ఏం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, వచ్చిన వెంటనే ఇక్కడ నా స్వాగతానికి నిల్చున్న ఈ క్యూబ్స్. సో, ఇక్కడ వీటన్నిటిని ఏసేశానన్నట్టు. చాలా వరకు వీటన్నిటిని ఏసేశాను. అండ్ ఇంకా వస్తే ఉన్నాయిరా అయ్యా! వీటితోటి నిజంగా చాలా టైర్డ్ అయిపోయాను గైస్. మీరు నమ్మరు కావచ్చు. బట్ ఇదే నిజం, చాలా టైర్డ్ అయిపోయాను. ఒక క్లిక్‌లో అన్నిటిని చంపే ఛాన్స్ ఉంటే మాత్రం అందరిని ఇట్లా ఏసేదాన్ని. బట్ ఇప్పుడు వీటిని మరోసారి చంపేశారు. సో, ఇక్కడేందంటే వీటిని నేను చంపిన తర్వాతనే అటు సైడ్ ఎళ్ళగలను. లేదంటే నేను ఎళ్ళలేను గైస్. చూడండి ఎట్లా డ్యామేజ్ ఇస్తున్నాయో. అరే! ఎట్లా వీటితోటి ఎగాలో నాకైతే అర్థం కావట్లేదు గైస్. సో, వీటినైతే నేను డ్యామేజ్ ఇస్తే ఉన్నాను. నాకు ఇక్కడ చాలా చిరాకుగా అనిపిస్తుంది. సో, ఏందంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ రీస్పాన్ పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక చిరాకు ఏం లేస్తుందంటే, నేను ఊకే చచ్చిపోయిన ప్రతిసారి నేను ఈడ రీస్పాన్ అవుతున్నాను. సో, అందుకే నాకు చిరాకులేస్తుంది. సరేలే, ఇప్పుడు మనం ఫస్ట్ అయితే పడుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ మార్నింగ్ మాట్లాడుకుందాం. ఓకే. సో, ఓకే. ఇక్కడ మార్నింగ్ అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు మరోసారి అక్కడికెళ్తున్నాను. అండ్ ఇంకొకటేందంటే, రీస్పాన్ పాయింట్ పెట్టుకుంటే పర్వాలేదు. దీంట్లో నేను ఈ అన్ని క్లిప్స్‌ని కట్ చేశాను. బట్ ఏందంటే, నేను రీస్పాన్ ఇక్కడే అవుతున్నాను. అక్కడెక్కడో చచ్చిపోయి ఇక్కడ రీస్పాన్ అవుతున్నాను. అదొక చిన్న దమ్‌దం. సో, ఇక్కడికొచ్చేసాను. అండ్ ఈ క్యూబ్స్ నన్ను బతకనియ్యయి గావచ్చు. ఇప్పుడు నా ఎనకాల మళ్ళా పడ్డాయి. ఇప్పుడు వీటిని చంపాలి. సో, మనం ఫస్ట్ ఇక్కడ రీస్పాన్ పాయింట్ పెట్టుకుందాం. మరి నీ అమ్మ ఎట్లయింది ఇది, నాకర్థం గాదు. ఓకే. వన్స్ అగైన్ ఛీ! మళ్ళా ఇప్పుడు బెడ్‌ని క్రియేట్ చేసి తీసుకురావాల్సొస్తది. సో, ఈ మంటలెలా వస్తున్నాయో నాకు తెలీదు. నా దగ్గర బెడ్ ఉంది కాబట్టి దీనితోటే నేను రీస్పాన్ పెట్టేస్తాను. మేబీ నాకు ఈ క్యూబే చంపిందనే అనిపిస్తుంది. మేబీ దీనిదే తప్పు. సో, ఇంకొకటి మనం ఎక్కడ పెట్టుకుందాం, ఇక్కడెక్కడ పెట్టుకుందాం. ఓకే. ఇక్కడ పెట్టుకుందాం. ఓకే. ఓహ్! ఓహ్! అరే! ఎట్లా ఇట్లా నాకేం అర్థం కావట్లేదు. ఎట్లా చచ్చిపోతున్నా నేను? ఓకే. మరోసారి ఇక్కడికొచ్చాను గైస్ నేను. సో, ఈ మంటలంతే ఆర్పేస్తున్నాను ఫస్ట్ అయితే. దాని తర్వాతనే చూద్దాం. ఇక్కడ ఖచ్చితంగా దీని పైన మేబీ పెట్టొచ్చు. మేబీ ఇది లాస్ట్ ఆప్షన్ గైస్. ఇది అయితే మన బెడ్‌దే తప్పు అని నాకనిపిస్తుంది. సో, ఇక్కడ రీస్పాన్ పాయింట్ పెట్టేసుకున్నా. నీ అమ్మ ఛీ! సో, ఏందంటే ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలా? ఏం చేయకూడదు అనేసి. సో, ఏందంటే మనం నెదర్‌లో బెడ్ అనేది ఎవాల్వ్ చేయలేము. ఐ మీన్ పెట్టలేము ఆడ. రీస్పాన్ పాయింట్ పెట్టలేము. సరేలే, మనం నెదర్‌కెళ్దాం. సో, ఇక్కడికొచ్చేసానన్నట్టు. అండ్ ఇక్కడ ఈ మంటలున్నాయి కదా! వీటన్నిటిని కూడా నేను ఆర్పేయాలి ఫటాఫట్ వితౌట్ టైమ్ వితౌట్ టైమ్ వేస్ట్. ఎందుకంటే ఈ మంటల్ని ఆర్పలేదంటే నేనే చచ్చిపోతాను. అండ్ ఈ లావా చూడండి, గింత నుంచి గింత అయిపోయింది. అసలు ఇక్కడ ఇంత లావా ఎట్లొచ్చిందో నాకు అర్థమే కాదు. సో, ఫైనల్‌గా ఇక్కడ ఈ గోల్డ్‌ని అండ్ లావానన్నిటిని కూడా నేను క్లోజ్ చేసేసాను. బట్ ఇటు సైడ్ కూడా ఇంకా పెంట ఉంది కదా! ఆ పెంటని కూడా నేనే క్లీన్ చేయాల్సొస్తది. సో, ఫటాఫట్ చేద్దాం ఇంకేంటి. సో, ఫైనల్‌గా నేను ఈ పెంటని క్లీన్ అయితే చేసేసుకున్నాను. బట్ కొన్ని ఫైర్స్ ఉన్నాయి. వాటిని నెమ్మదిగా ఆర్పుదాం. బట్ ఫస్ట్ అయితే మనం ఈ విధంగా ఈ రోడ్డు పైన ఎళ్దాం. బికాజ్ నేను ఇక్కడ అటు సైడ్ ఏముంది అని తెలుసుకోవాలని ఉంది గానీ, వీటి వల్ల నా మైండ్ అంతా దొబ్బుతుంది. అసలు ఏం చేయొద్దనిపిస్తుంది. సో, ఫైనల్‌గా వీటన్నిటినైతే ఏసేసాను. ఆల్మోస్ట్ అనిపిస్తుంది నాకు. ఏసేసాను అనుకుంటున్నా. బట్ ఈ వైట్‌దొచ్చి నిల్చుంది. దీని మనువడ ఇదెందుకొచ్చి నిల్చుంటుందో నాకు తెలీదు. అసలు ఇది ఇక్కడ ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. ఇది ఇంత పెద్దగా ఇక్కడికొచ్చింది అంటే ఖచ్చితంగా అటు సైడ్ ఏదో ఒకటి ఉంది అని నాకు అనిపిస్తుంది. బట్ దీనితోటి ఎలా ఫైట్ చేయాలి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఇదొక డిప్రెషన్ లాగా అయిపోయింది నాకైతే. బట్ స్టిల్ నేను అయినా దీన్ని ప్లే చేస్తున్నాను. అండ్ ఈ క్యూబ్స్ చూడండి, మనవడ మళ్ళా వచ్చింది. అది ఇంకా నన్ను చూడలేదు. ఓహ్! చూసింది గైస్, చూసింది. అదేదో నా మీద స్ప్రెడ్ చేస్తుంది. ఏదో వదులుతుంది ఫైర్ అది. ఓహ్ మై గాడ్ గైస్! దానివల్ల నేను చచ్చిపోతాను. ఓహ్! ఓకే. సో, నా హెల్త్ అనేది ఉండిపోయింది కొంచెము. చాలా బతికి బయటపడ్డాను గైస్. చాలా ఇరిటేట్‌గా ఉంది. ఫైనల్‌గా బతికి పడ్డా. సో, ఇప్పుడు మనం బయటకే ఎళ్దాం. లోపలికెళ్ళే ఛాన్స్‌లే లేదు. నాకు చాలా చాలా భయమైతుంది. సో, ఇక్కడ దీంట్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం కాబట్టి నేను ఇవన్నిటిని చేయలేను. నేను ఈ పోర్టల్‌ని తీసేస్తాను గైస్. నా వల్ల గాదు. సో, నేనైతే ఈ కట్టిన పోర్టల్‌నైతే బ్రేక్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్‌గా దీన్ని బ్రేక్ చేసేసాను నేను. అండ్ ఈ స్టోన్స్ అన్నిటిని గూడా నేను దగ్గర పెట్టుకుంటాను. అండ్ మన వరల్డ్‌లోనే మనం సర్వైవ్ అవుదామని ట్రై చేస్తున్నాను నేను. సో, ఇవాళకి ఇంతే గైస్. నా మూడ్ చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. అండ్ ఈ పోర్టల్ ఎందుకు కట్టానో నాకు తెలీదు. దీంట్లో నేను సర్వైవ్ చేయలేకపోయాను. సో, ఇది గైస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరో వీడియోలో త్వరగా కలుద్దాం. అప్పటివరకు బాయ్. టాటా. నమస్తే.